ఒక మతానికి ఒక రూల్, ఇంకో మతానికి ఇంకో రూలా? మన దేశంలోనే మన సంస్కృతికి చోటు లేదా? ఒక టాప్ కంపెనీలో బిందీ తిలకం పెట్టుకుంటే తప్ప? అసలు లెన్స్కార్ట్ వైరల్ డాక్యుమెంట్ వెనుక ఉన్న షాకింగ్ నిజం ఏంటి? దాంతో పాటు పాకిస్తాన్ లో ఒక భారతీయ లెజెండ్ కు జరిగిన అవమానం ఏంటి? కేవలం 4 నిమిషాల్లో ఈ వారం జరిగిన టాప్ 5 ట్రెండింగ్ టాపిక్ వెనుక ఉన్న అసలు నిజాన్ని సింప్లిఫై చేద్దాం. వెల్కమ్ టు మహేష్ సింప్లిఫైస్. నెంబర్ 1, లెన్స్కార్ట్ వివాదం. హిజాబ్ ఓకే, కానీ బిందీ తిలకం చేతి కట్టుకునే తాడు ఉంటే మాత్రం నాట్ అలౌడ్. ఈ రూల్ చూసి సోషల్ మీడియా అంతా తగలడిపోయింది. బాయ్కాట్ లెన్స్కార్ట్ అనేది ట్రెండ్ అయ్యింది. దీనిపై CEO PS బన్సన్ క్లారిటీ ఇస్తూ అది ఫిబ్రవరిలో పొరపాటున వచ్చిన పాత నోట్, ఇప్పటికే తీసేశాం అని చెప్పారు. కానీ పాయింట్ అది కాదు. అసలు బిందీ తిలకం నాట్ అలౌడ్ అనే ఆలోచన ఒక కంపెనీకి ఎలా వస్తుంది? ప్రొఫెషనలిజం అంటే అందరికీ సమానంగా ఉండాలి కదా. ఒకరికి ఒక రూల్, ఇంకొకరికి ఇంకో రూల్ ఉంటే అది డిసిప్లిన్ అవుతుందా లేక వివేక్స? మీరేమంటారో కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, ఒక శకం ముగిసింది. ఏప్రిల్ 12న లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే గారు 92 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె చనిపోయిన బాధలో అందరూ ఉంటే పాకిస్తాన్ లో మాత్రం ఒక వింత గొడవ మొదలైంది. పాకిస్తాన్ కు చెందిన జియో న్యూస్ ఆమెకు నివాళిగా కొన్ని పాటలు వేస్తే అక్కడి ప్రభుత్వం ఆ ఛానల్ కు సోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఒక లెజెండరీ ఆర్టిస్ట్ ని కూడా మతం పేరుతో, దేశం పేరుతో గౌరవించలేకపోవడం ఆ దేశానికి అవమానం. కానీ సంగీతానికి సరిహద్దులే లేవని ఆమె గొంతు ఇప్పటికీ ఎప్పటికీ నిరూపిస్తూనే ఉంటుంది. నెంబర్ 3, ఇరాన్ అమెరికా యుద్ధం క్లైమాక్స్ కి వచ్చిందా? తాజా అప్డేట్స్ ప్రకారం డొనాల్డ్ ట్రంప్ ఈ వీకెండ్ ఇరాన్ తో చర్చలు జరపబోతున్నారు. ఇరాన్ కూడా మా దగ్గర ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం మొత్తాన్ని ఇచ్చేస్తాం అని ఒప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఇదే గనక నిజమైతే 7 వారాలుగా మూతబడి ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. మన దేశంలో పెట్రోల్ రేట్లు పెరగకుండా ఉండాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. నెంబర్ 4, అస్సాం అడవులో ఒక అద్భుతం జరిగింది. రైమేనా నేషనల్ పార్క్ దగ్గర ఒక కొత్త రకం బల్లి జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి రైమేనా పేరు మీదనే నామకరణం చేశారు. 2026లో కూడా మన కంటికి పడకుండా కొత్త జీవులు బయటపడుతున్నాయంటే మన ప్రకృతి ఎంత మిస్టరీగా ఉందో అర్థం చేసుకోండి. సో ఇవి ఈ వారం జరిగిన టాప్ ట్రెండింగ్ టాపిక్. లెన్స్కార్ట్ పక్షపాతం మీద లేదా పాకిస్తాన్ చేసిన పని మీద మీకున్న మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి పక్కా ఇన్ఫర్మేషన్ మరియు అనాలిసిస్ కోసం ఇప్పుడే మహేష్ సింప్లిఫైస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం కలుద్దాం. జై హింద్.